అది ఇన్ని సంవత్సరాల ప్రయాణంలో మన జీవితం చాలా సాఫీగా ఆనందంగా హ్యాపీగా గడిచిపోయాయి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగం టైం ప్రకారం చేయడం వల్ల పిల్లల చదువులు, వాళ్ళ పెళ్ళిళ్ళు, అమ్మమ్మలు తాతయ్యలం కూడా అయిపోయాం ఆరోగ్యంగా ఉన్నప్పుడే. అలాగే మీకు అలాగే రిటైర్మెంట్ టైం కూడా దగ్గరకు వస్తుందంటే బాధగా అనిపిస్తుంది. మీరు రిటైర్డ్ అవుతున్నారంటే ఆనందంగాని బాధగా కూడా ఉంది. అలాగే ఫ్రెండ్స్ని, బాసు వాళ్ళని, మీతో పాటు చేసిన వాళ్ళందరినీ కూడా మిస్ అవుతున్నారని అనుకుంటూ ఉంటాము. మీరు రిటైర్డ్ అవుతే మా అందరితోని, మనవాళ్ళు, మనవరాళ్ళు, కూతుళ్ళతోని, పిల్లలతోనే ఆనందంగా గడుపుతారు. అలాగే మీరు ఎక్కడికి వెళ్ళినా నన్ను కూడా తీసుకుని వెళ్తూ ఉండేవారు. ఫ్రెండ్స్తో ఉన్నంత వరకు నన్ను కూడా చాలా ప్రేమ అభిమానంగా చూసుకుంటూ ఉండేవారు. ఫ్రెండ్స్కి ఇచ్చే గౌరవం ఫ్రెండ్స్కి ఇచ్చేవారు, నాకు ఇవ్వాల్సిన విలువ నాకు ఇచ్చేవారు, నన్ను ప్రేమగా చూసుకొని హ్యాపీగా ఉండేవాళ్ళు. అలాగే మీ రిటైర్మెంట్ జీవితం హ్యాపీగా ఉండాలని, పిల్లలతోని అందరితోని సంతోషంగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. బాజీ, ఇన్ని సంవత్సరాల నుంచి జర్నీ నీతో నాకు చాలా ఆనందంగా హ్యాపీగా గడిచింది. ఇంక నుంచి అయినా రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా మన జీవితం ఇలాగే హ్యాపీగా సంతోషంగా ఉండాలని దేవుని కోరుకుంటున్నాను. అలాగే మొన్న మీకు ఒంట్లో బాగాలేకపోతే నేను చాలా టెన్షన్ పడ్డాను. చాలా టెన్షన్ పడ్డాను నేను. తర్వాత అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వచ్చి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వచ్చి మాకు ధైర్యంగా మా అండగా నిలబడి ఆయన ఆపరేషన్ అన్నీ శుభ్రంగా అయ్యి, అలాగే డిపార్ట్మెంట్ నుంచి ఫ్రెండ్స్, డ్యూటీలో ఫ్రెండ్స్, ఈశ్వరరావు గారు, నాగేశ్వరరావు గారు, శ్రీను గారు, ఇలాగే ఇంకా టెక్నీషియన్లు, కాంట్రాక్ట్ కుర్రోళ్ళు, బాసు వాళ్ళందరూ కూడా చాలా బాగా హెల్ప్ చేశారు రిటైర్మెంట్ టైంలోని. ఆ వర్మ గారు అన్న ఆయన, అలాగే మొత్తం అందరూ పేరు పేరున చెప్పాలంటే చాలామంది ఉంటారు. అలా నాకు తెలిసిన వాళ్ళు వెంకటేశ్వరరావు గారు, భాను గారు, ఇలా కొంతమంది వరకు నేను పేర్లు చెప్పగలను. వాళ్ళందరూ కూడా అలాగే బాగా హెల్ప్ చేశారు. మేము కూడా అసలు ఫస్ట్ పెళ్ళైన కొత్తలో, మేము స్టీల్ ప్లాంట్ ఇచ్చిన కొత్తలో మనం ఇక్కడ ఉండలేము, మన ఊరు వెళ్ళిపోతాం, రిటైర్మెంట్ అయిన తర్వాత అక్కడ ఏదో ఇల్లు కొనుక్కొని అక్కడే ఉండిపోదాం, మన చుట్టాల దగ్గర అనుకునేవాళ్ళు. అలాగనే మేము ఏనాడు కూడా వైజాగ్ స్థలం గురించి కూడా పెద్దగా ఆలోచించలేదు. కాకపోతే ఎల్లగా ఏమైంది, ఫ్రెండ్స్ సర్కిల్ పెరిగి ఇంకా మేము అక్కడ ఊళ్ళో ఉండలేమేమో, ఇంకా రేపు రిటైర్మెంట్ అయిపోతే మనం ఇక్కడ ఏదో ఇల్లు కొనుక్కుంటే మనకి ఫ్రెండ్స్ ఉంటారు, పిల్లలకి ఇక్కడ అలవాటు అయిపోయింది రావడానికి వెళ్ళడానికి అన్నట్టుగా ప్లాన్ చేసుకుని రిటైర్మెంట్ సంవత్సరం ముందు స్థలం అయితే కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాం. కానీ ఇల్లు కట్టుకున్నా చాలా హ్యాపీగా ఉంది. నా ఆపరేషన్ అవి కూడా అన్నీ బాగానే అయినాయి. నాకు మా ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా బాగా ఉంది. వాళ్ళకి మాకు ఏమొచ్చినా వాళ్ళు మాకు హెల్ప్ చేస్తారు, వాళ్ళకి మేమేమైనా వచ్చినా హెల్ప్ చేయడం, రావడం, వెళ్ళడం అన్నీ. అలాగే ఒక పెళ్ళిళ్ళు కనుక, ఒక ఫంక్షన్లు కనుక, ఒక హెల్త్ పరంగా బాగోలేదు అనగా దేనికైనా మా ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు మాకు అండగానే ఉన్నారు. టైంలో, నా ఆపరేషన్ టైంలో వాళ్ళందరూ వచ్చి మాకు చాలా బాగా హెల్ప్ చేశారు. వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను. అలాగే ఫ్రెండ్స్లో కూడా అందరూ కూడా చాలా బాగా హెల్ప్ చేశారు. ఆయన రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా మేము పూర్ణాపల్లి ఇల్లు కొనుక్కున్నామంటే ఫ్రెండ్స్ అందరూ చుట్టూ ఉన్నారు. నాకు ఇక్కడ కాలక్షేపం అవుతుంది, రిటైర్మెంట్ లైఫ్ ఇక్కడ బాగానే ఎంజాయ్ చేయొచ్చు. ఒక వాకింగ్లు అనగా, ఒక మీటింగ్లు అనగా, దేనికైనా అన్ని రకాలుగా కొద్దిగా ధైర్యంగా ఉంటుంది అనేసి మేము పూర్ణాపల్లిలో ఇల్లు కట్టుకున్నాం. కాకపోతే మీరు ఎప్పుడు ఇలాగ ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండి ఒక హెల్త్ పరంగా, ఆరోగ్యం శుభ్రంగా చూసుకుంటూ ఒక వాకింగ్ అనో, లేదా ఒక మీటింగ్ అనో, లేదా ఒకటి డిస్కషన్ చేసుకుంటూ సంతోషంగా మీరు రిటైర్మెంట్ లైఫ్ గడపాలనేసి అనుకుంటున్నాం. అలాగే అందరూ ప్రతి ఒక్కరు కూడా రిటైర్మెంట్ అయిన దగ్గరికి వచ్చేటప్పుడు ఆరోగ్యం శుభ్రంగా చూసుకోండి. ఎందుకంటే ఈ విషయంలో మటుకు నేను చాలా టెన్షన్ పడ్డాను. అంటే చెప్పడానికి నాకు మాటలు రావట్లేదు. నేను చాలా టెన్షన్ పడ్డాను. భగవంతుడి దయ వల్ల రికవర్ అయ్యారు, అంతా బాగానే ఉంది. మీ రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను.
మా రవికి తన ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి స్టీల్ ప్లాంట్లో అందరికీ మంచి చేస్తూ తన కింద అందరినీ చాలా ఆప్యాయంగా పలకరిస్తూ పైవాళ్లతో ఎంతో అణుకువగా ఉంటూ వాళ్ళందరితోటి మెప్పు పొందుతూ ఈరోజు పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మా పెళ్ళైనప్పటి నుంచి రవి తన సహాయ సహకారాలు మాకు అందిస్తూ నా అభివృద్ధికి ఎంతో కృషి చేస్తూ, అలాగే మా పిల్లల చదువుల విషయంలో కూడా తన సూచనలు సలహాలు మాకు ఇస్తూ, మా ఇంట్లో మా అందరికీ ఒక మంచి వెల్విషర్ లాగా ఉంటూ తను ఎంతో మాతో కలిసిపోయి ఉన్నాడు. అలాగే తను అక్కని కానీ వాళ్ళ తమ్ముడిని కానీ వాళ్ళ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశాడు. అలాగే రవి, నీ రిటైర్మెంట్ లైఫ్ని చక్కగా ఎంజాయ్ చేస్తూ సుఖాలు సంతోషాలతో చుట్టాలందరికీ తలలో నాలికలా ఉంటూ నువ్వు ప్రశాంతంగా హాయిగా బతకాలని కోరుకుంటూ మీ బావ నాగేశ్వరరావు. రవి, నీ ఉద్యోగ ధర్మాన్ని సక్రమంగా విజయవంతంగా పూర్తి చేసి పదవీ విరమణ పొందుతున్నందుకు ముందుగా నా హృదయపూర్వక అభినందనలు. ఇంకా మా తమ్ముడి గురించి చెప్పాలంటే, మేము ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా వాడికి ఏదైనా సలహా కావాలన్నా, ఏదైనా విషయాల్లో చెప్పాలనుకున్నా, అలాగే నేను కూడా ఇద్దరం ఒకరికొకరు ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటూ వస్తాము. వాడికి వ్యాపారం చేయాలని కోరికగా ఉండేది, కానీ మా నాన్నగారు చనిపోవడంతో వాడు ఉద్యోగంలో జాయిన్ అయ్యి కుటుంబ బాధ్యతని స్వీకరించాడు. ఒక తండ్రిలాగే మా తమ్ముడిని, నన్ను కూడా బాధ్యత తీసుకొని వాడి విధులన్నీ సక్రమంగా నిర్వర్తించాడు. మా తల్లిదండ్రుల కోరిక మేరకు మా మేనమామ కూతురైన రాజీని జీవిత భాగస్వామిగా స్వీకరించాడు. రాజీ కూడా ప్రతి విషయంలోనూ వాడికి చాలా చేదోడు వాదోడుగా నిలిచింది. వాడు ఏ విషయంలో ముందుకెళ్ళినా అడ్డు చెప్పకుండా ఆడి ప్రతి విజయానికి అది దోహదంగా నిలిచింది. మా మేనమామ కుటుంబాన్ని కూడా వాడి సొంత కుటుంబంలా భావించి వాళ్ళ కుటుంబానికి ఒక పెద్ద దిక్కుగా ఉండి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళ విజయానికి కూడా వీడు ముందంజ వేసి ప్రతి విషయంలోనూ వాళ్ళకి సలహాలు ఇస్తూ ఆ కుటుంబాన్ని కూడా చేదోడు వాదోడుగా నిలిచాడు. మా తమ్ముడు తన ఇద్దరు పిల్లల్ని ఎంతో క్రమశిక్షణతో బాధ్యత తెలుసుకునేలాగా పెంచాడు. వాడి మంచితనానికి గుర్తింపుగా దేవుడు వాడికి కొడుకుల్లాంటి ఇద్దరు అల్లుళ్ళని ఇచ్చాడు. వాడు ఇలాగే నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతోటి మనవలతోటి కూతుర్లు అల్లుళ్ళతోటి సుఖంగా జీవించాలని కోరుకుంటున్నాను. హాయ్ మావయ్య, ఎలా ఉన్నారు? మొదటిగా మీకు పదవీ విరమణ శుభాకాంక్షలు. అండ్ మీరు మీ రిటైర్మెంట్ లైఫ్ అంతా మీరు హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా ఒక 2 విషయాలు చెప్దాం అనుకుంటున్నాను నేను అబ్జర్వ్ చేసింది మీ గురించి. ఫస్ట్, మీరు ఏ పని చేసినా బాగా ఆర్గనైజ్డ్గా, ప్లాన్గా, మంచిగా చేసుకుంటారు. ఏ మిస్టేక్స్ లేకుండా పర్ఫెక్ట్గా, అదొకటి. అండ్ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా, మేము వచ్చినా, ఎవరైనా మంచిగా హోస్ట్ చేస్తారు, అందరినీ బాగా చూసుకుంటారు. సో ఈ 2 మంచిగా ఉంటాయి మీ దగ్గర, నేను అబ్జర్వ్ చేసింది. సో దట్స్ ఆల్ ఐ వాంట్ టు సే. అండ్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ మీరు అలాగే హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్. హాయ్ డాడీ, కంగ్రాట్స్ ఆన్ యువర్ రిటైర్మెంట్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ బెస్ట్ డాడీ. ఎప్పుడూ సలహా ఇస్తూ బ్యాక్ బోన్గా ఉంటూ నా బాధలు పంచుకుంటారు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. మీ వర్క్ సిన్సియారిటీలో కొంచెం బాధగానే ఉంటుంది వర్క్ అయిపోతున్నందుకు, బట్ ఇన్ని రోజులు మన ఫ్యామిలీ కోసం కష్టపడ్డారు. ఇప్పుడు మీ టైం ఇది. మంచిగా రెస్ట్ తీసుకోండి, హెల్తీగా అండ్ హ్యాపీగా ఉండండి. మీ కష్టం వల్లనే మేము బాగా సెటిల్ అయ్యాము. మేము ఇప్పుడు మీకోసం ఉంటాము, ఎంత దూరంలో ఉన్నా. ఏ కష్టం వచ్చినా అండగా ఉంటాను. ఈ రిటైర్మెంట్ జర్నీ ఎంజాయ్ చేయండి. ఇట్లని అనుష. Happy retirement, Tata Garu, and congratulations on the next chapter of your life.
Thank you for always protecting me from the dogs, especially the mosquitoes. And also, thank you for buying me whatever I wanted. I wish you could come to the USA so we could spend some time together. Thank you for being an amazing grandfather. Love you. Happy retirement, Tata Karu. Thank you for all of the miracles and Kinder Joys. హాయ్ డాడీ, నేను మీ బిట్టుని, మీ చిన్నమ్మాయిని, మీ గారాల పట్టిని. అదేంటో తెలియదు కానీ మీరంటే మాకు చాలా ప్రేమ, భయం, గౌరవం అవి అలాగే ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతున్నాయి. ఇంకా మమ్మీ అంటే చాలా చనువు. చిన్నప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు ఆమెతో అలానే ఉన్నాము. ఇంకా మీకు స్టీల్ ప్లాంట్ లైట్స్ ఇవన్నీ చూసి మీరైతే ఎలాగా కమిట్మెంట్ తీసుకున్నారో, నాకు జాబ్ రావాలి ఎలాగైనా ఖచ్చితంగా అని చెప్పి, మాకు అది చాలా ఒక లగ్జూరియస్ లైఫ్ అనుకోవాలి, లేదంటే కంఫర్టబుల్ లైఫ్ అనుకోవాలి. అది ఏ టైప్ క్వార్టరా, బి టైప్ క్వార్టరా, సి టైప్ క్వార్టరా ఏదన్నా తీసుకోనివ్వండి, అది చాలా మంచిగా ఇల్లుని సెట్ చేసుకునేవారు, చాలా గ్రాండియర్ లుక్తో. ఇంకా మమ్మీ దాన్ని చాలా మంచిగా మెయింటైన్ చేయడం, ఇప్పుడు ఇల్లు కట్టుకున్నా కూడా ఎంత చక్కగా మెయింటైన్ చేస్తుందో, అది ఏ టైప్ క్వార్టర్ అన్నా కూడా అలాగే మెయింటైన్ చేసేది. ఇంకా క్వార్టర్స్ అనేసరికి అదొక కమ్యూనిటీలా ఉండేది. ఇంకా చుట్టుపక్కల ఫ్రెండ్స్, మమ్మీ ఫ్రెండ్స్ కానివ్వండి, మీ ఫ్రెండ్స్ కానివ్వండి, ఒక ఫ్యామిలీలా ఉండేవారు. ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ అవ్వండి, మీ ఫ్రెండ్స్తో గెట్ టుగెదర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి మేము చాలా అనుభవించాము. అలాగే మమ్మల్ని లోకల్ ట్రిప్స్కి తీసుకెళ్ళేవారు, ఇంటర్నేషనల్ ట్రిప్స్కి తీసుకెళ్ళారు మీ ఫ్రెండ్స్తో. అవన్నీ చాలా మంచి మెమరీస్. మేము ఎంత మంచిగా మీతో టైం స్పెండ్ చేశామో చిన్నప్పుడు కానివ్వండి, అవి చాలా తీపి జ్ఞాపకాలనే అనుకోవాలి. ఇంకా మేము సండే వస్తే మేము పడుకుంటే లిటరల్లీ మీరు మాకు డోర్ వేసేసి అసలు డిస్టర్బెన్స్ కానివ్వకుండా మాకు రెస్ట్ ఇచ్చేవారు. ఏమన్నంటే పెద్దయ్యాక వాళ్ళు మళ్ళీ కష్టపడాలి కదా, మళ్ళీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, అప్పుడు వాళ్ళకి అంత టైం దొరకదు అని చెప్పి. అదే ఇది ఇవాళ కూడా మీ ఇంటికి వస్తే ఆ రెస్ట్ కానివ్వండి, ఆ ప్రేమ కానివ్వండి, మమ్మీ చూపించే కేర్ కానివ్వండి, అది ఇంకా మాకు అలానే కంటిన్యూ అవుతుంది. నాకు ఇంకా చాలా మెమరీస్ ఉన్నాయి. చేతక్ బండి మీద నలుగురు గాజువాక మూవీకి సెకండ్ షోకి వెళ్ళిన రోజులు చాలా ఉన్నాయి. అవన్నీ చాలా మంచి జ్ఞాపకాలని నాకు అనిపిస్తూ ఉంటాయి. అండ్ ఫ్రెండ్స్ ఒకటే కాకుండా ప్రతి పండక్కి మాకు బట్టలు కొని ఊర్లు తీసుకెళ్ళేవారు. అమ్మమ్మ ఊరని, మేనత్త ఊరని, అక్కడ ఒక 10 days, ఇక్కడ ఒక 10 days. అమ్మమ్మ వాళ్ళ ఇంటిలో ఒక 30 members రిలేషన్షిప్స్ ఏంటనేది మాకు బాగా. మారుతి కార్లో నలుగురు హ్యాపీగా మధ్య మధ్యలో కొనుక్కుంటూ మాట్లాడుకుంటూ సరదాగా అది ఎంత దూరం అయినా కూడా తెలిసేది కాదు. అలాగా రిలేషన్షిప్స్ని కూడా మాకు పరిచయం చేసి ఇవాళ అత్త, బాబాయ్, అమ్మమ్మ, నానమ్మ, తాత, ఇలాగా అందరూ మావయ్యలు అందరూ మాకున్నారు అని చెప్పి ఎక్కడున్నా కూడా ఫోన్ చేసినా ఏదైనా అవసరం ఉన్నా కూడా వాళ్ళు మాకు వెంటనే చేసి పెడతారు. అంటే మీరు అలాంటి బాండింగ్ క్రియేట్ చేశారు, అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మాకు ఇప్పటికీ కూడా. ఇప్పుడు మేము పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఇప్పటికీ ఇంటికి ఎవరైనా వస్తే కూడా మేము ఎలాగ వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి, ఎలాగ ట్రీట్ చేయాలి, ఇవన్నీ కూడా మాకు ఆటోమేటిక్గా మిమ్మల్ని చూసి మీరు చేసే విధానం అవన్నీ చూసి నేర్చుకొని అది మేము ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాము. పెద్ద రెస్పాన్సిబిలిటీ కూడా ఆడపిల్లలు కన్నా తర్వాత ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ మీ మీద ఉంటుంది. అది కూడా మీరు చాలా చక్కగా ఫుల్ఫిల్ చేశారు. అది మీ మనసు నుంచి హార్ట్ఫుల్గా వచ్చిన ఆలోచన మాకు సంబంధాలు తీసుకురావడము, అది మీరు ఎంత రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతారో మేమంటే అలాగే మా హస్బెండ్స్ కూడా మమ్మల్ని అంతే రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి ప్రతి స్టెప్ మమ్మల్ని కేర్ఫుల్గా లవ్వింగ్గా చూసుకుంటున్నారు. చాలా అదృష్టవంతులనే అనుకోవాలి మేము. మీ లైఫ్ అంతా కూడా ఫ్యామిలీకి డెడికేట్ చేసి
మాకు ఏది అవసరమో అన్నీ ముందే తెలుసుకొని మేము అడగక ముందే తెచ్చిపెట్టడము, అది ఎంత ఆలోచన ప్రేమ ఉంటే కానీ అది ఇష్టాలు తెలుసుకొని చేయడం అనేది అది చాలా చాలా మంచి విషయం అని నేను అనుకోవాలి. మీరు మా గురించి అయితే ఎంత ఆలోచిస్తారో అలాగే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి కూడా అంతే ఆలోచించి వాళ్ళకేమీ అవసరమో అవి మీరు తీర్చి ఇవాళ మీ చుట్టూ ఇంత జనంని ఫామ్ చేసుకున్నారు. ఏ అవసరం ఉన్నా అసలు ఆపరేషన్ అంటే భయపడ్డాం మేము, అలాంటిది ఇంతమంది చుట్టూ ఉండి మేము చూసుకుంటాం అని చెప్పి వెనకాతల ఉన్నారు. అది చాలా ఒక గ్రేట్ఫుల్ అని నేను అనుకోవాలి. అది మీరు క్రియేట్ చేసుకున్న బాండింగ్ అది. అలాగే మీ నుంచి నేర్చుకున్న క్వాలిటీ ఇదొకటి. మనము మంచిగా నడుచుకుంటే అవతల వాళ్ళు ఎలా ఉన్నా కూడా వాళ్ళని ప్రేమగా మార్చుకునే తత్వం మా మమ్మీ డాడీ నుంచి చూసి నేర్చుకున్నాము. అండ్ డాడీలో ఉన్న ఇంకొక మంచి క్వాలిటీ, అవతల వాళ్ళకి ఏదైనా సొల్యూషన్ కానీ ఏదైనా ఇష్యూ రిజాల్వ్ చేయడం కానీ వాళ్ళ పిల్లల విషయంలో ఏదన్నా వాళ్ళు ఇబ్బంది పడుతుంటే వాళ్ళని మంచిగా నర్చర్ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని మంచి ట్రాక్లో పెట్టి, జనరల్లీ ఇవన్నీ ఎవరికి వాళ్ళ పిల్లల గురించి ఆలోచించి చేసుకుంటారు. అలాంటిది డాడీ వాళ్ళ పిల్లలన్నా మన పిల్లలన్నా అందరూ మంచిగా ఒక స్టేజ్లో ఉండాలని చెప్పి వాళ్ళని మంచి ట్రాక్లో పెట్టి, ఇవాళ నేను చూశాను లైవ్గా ఎంతోమంది డాడీ వాళ్ళ పిల్లల్ని మంచి ట్రాక్లో పెట్టిన వాళ్ళు తల్లిదండ్రులు వచ్చి దేవుడు, మీరు మా దేవుడు, మా పిల్లల్ని మంచి అభివృద్ధిలో పెట్టారు అని కాళ్ళ మీద పడి కన్నీళ్ళు తెచ్చుకుంటుంటే దట్ రియల్లీ షోస్ సింప్లీ ప్రౌడ్ ఫీలింగ్. 36 years వర్కింగ్ ప్రొఫెషనల్గా ఎంత ప్లాన్డ్గా ఎవ్రీ స్టెప్ ఎదుగుతూ ఎలాగ ఇష్యూస్ ఏమైనా వస్తే ఎలా హ్యాండిల్ చేయాలో అన్నీ చేసుకుంటూ అందరినీ సమానంగా చూసుకుంటూ వాళ్ళు ఎటువంటి కేటగిరీస్లో ఉన్నా కూడా అందరినీ ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వస్తే రిజాల్వ్ చేయడం. అలాగే మమ్మీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎంత పనైనా ఎంత బాగోకపోయినా డాడీ ఆఫీస్కి వెళ్తే లంచ్ బాక్స్ పెట్టకుండా ఉండని రోజు లేదు. అండ్ అలానే డాడీ మమ్మీ గురించి ఏమి కావాలి ఏమి అవసరమో ముందే తెచ్చిపెట్టడమో లేదంటే తీసుకెళ్ళిపోని ఇవ్వడమో, దిస్ షోస్ దర్ బాండింగ్ టు ఈచ్ అదర్. అండ్ ఇదే కొనసాగుతూ ఉండాలని చెప్పి లైఫ్ లాంగ్ రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ఒకరికి ఒకరు, అది చాలా ఇంపార్టెంట్. అలాగే మీ హెల్త్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఆల్ యువర్ అచీవ్మెంట్స్ అండ్ పీపుల్ అరౌండ్ యూ. Wishing you all the best for your second innings with your wife and with our families, and all the best. హాయ్ మామయ్య గారు, హ్యాపీ రిటైర్మెంట్ అండి. మీరు చాలా ఇండియన్ డైనమిక్గా ఉంటారు, అప్పుడే రిటైర్మెంట్ అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. సో ఈ రిటైర్మెంట్లో మీరు మీ హెల్త్ డిసిప్లిన్ బాగా చూసుకుంటూ అత్తయ్య గారితో టైం బాగా స్పెండ్ చేస్తూ మీ పిల్లలతో మీ మనవలతో టైం బాగా స్పెండ్ చేసి మీరు కూడా వాట్ ఈస్ యువర్ ప్యాషన్ ఏదో ఒకటి చేసి ఖాళీగా ఉండకుండా మంచిది వాట్ ఈస్ దట్ మేక్స్ యూ బిజీ హ్యాపీ ఐడెంటిఫై చేసి అది చేసి మీరు కూడా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాం. Once again, happy retirement. And again, this is just only for the government job retirement, not for the rest of the responsibilities. హ్యాపీ రిటైర్మెంట్ తాత. మీరు వర్క్ చేస్తున్నారు కాబట్టి నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది సీడ్ ప్లాంట్లో ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇంకా థ్యాంక్ యూ ఫర్ ప్రొవైడింగ్ మీ ద నాలెడ్జ్ ఆఫ్ ద స్టీల్ ప్లాంట్. ఇట్ ఇన్స్పైర్డ్ మీ అ లాట్. హ్యాపీ రిటైర్మెంట్ వన్స్ అగైన్ తాత. హ్యాపీ రిటైర్మెంట్ తాత. అమ్మమ్మతోని నాతోని టైం స్పెండ్ చేయాలి. ఐ లవ్ యూ తాత. హ్యాపీ అండ్ హెల్తీ రిటైర్మెంట్. ఇజాడ రవిశంకర్ వరప్రసాద్, మీ బాబాయ్ మీ చిన్నమ్మల ఆశీర్వచనలు. రవి,
పదవీ విరమణ అన్నది అంతం లేని సెలవు. యవ్వనాన్ని కష్టపడి గడిపే ప్రయాణం ముగిసింది. నూతన స్వేచ్ఛకు ఆహ్వానం. సాంఘిక సేవ ప్రారంభించు. నాడు నేడు ముగిశాయి. రేపు అన్నది భవిష్యత్తు. ఆరోగ్యం, ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబంతో ఎక్కువ సమయం ఆనందంగా ఆస్వాదించు. మా హృదయపూర్వక నీ పదవీ విరమణ శుభాకాంక్షలు. రవి, మీ పదవీ విరమణ శుభాకాంక్షలు నాన్న. ఆరోగ్యం జాగ్రత్త. హలో మాయ, పదవీ విరమణ శుభాకాంక్షలు. మార్టేరు పాలకులు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి తాతగారు చనిపోయిన తర్వాత కూడా నువ్వే కష్టపడి రూపాయి దాచుకొని చదువుకొని కష్టపడి జాబ్ తెచ్చుకొని ఇప్పటిదాకా కష్టపడి ఇద్దరు పిల్లల్ని సెటిల్ చేసి ఇప్పుడు నీకు సెటిల్ అయ్యే టైం వచ్చింది. ఎక్కువ టెన్షన్ పడకు, రెస్ట్ తీసుకో, ఎంజాయ్ చేయి. ఇప్పుడు నీ ఎంజాయ్మెంట్ టైము. ఇద్దరు అత్త నువ్వు కలిసి హ్యాపీగా తిరగండి, ఎంజాయ్ చేయండి. అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉండండి, మమ్మల్ని అందరినీ కలిసినట్టు ఉంటుంది. హ్యాపీ రిటైర్మెంట్. హాయ్, అందరికీ నా విషెస్ చెప్తున్నాను. మా బావగారు ఇజ్జాడ రవిశంకర్ వరప్రసాద్ గారు 60 సంవత్సరాలు పూర్తి చేసుకుని రిటైర్మెంట్ అవుతున్న సందర్భంగా నేను కొన్ని ముఖ్య విషయాలు చెప్తున్నాను. మా బావగారు చిన్నప్పుడే పోదరు ఎక్స్పైర్డ్ అయ్యారు. కష్టపడి కోడూరులో పాలిటెక్నిక్ కంప్లీట్ చేశారు. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్లో జాబ్ సంపాదించాలి, గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, ఈ స్టీల్ ప్లాంట్ని జాబ్ చేయాలి అని పట్టుదలతో కష్టపడి టెస్ట్ రాసి స్టీల్ ప్లాంట్లో జాబ్ కొట్టారు. స్టీల్ ప్లాంట్లో సాధ్యమైన జాబ్ వచ్చింది. అక్కడి నుంచి తన సొంత తెలివితేటలతోటి జాబ్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ప్రమోషన్ చేసుకుంటూ సాధ్యమైన నుండి ఆఫీసర్ ర్యాంక్కి, ఆఫీసర్ నుండి మేనేజర్ ర్యాంక్కి, మేనేజర్ నుండి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ర్యాంక్కి వచ్చి 60 సంవత్సరాలు పూర్తి చేసుకుని రిటైర్మెంట్ అవుతున్నారు. ఆయన రిటైర్మెంట్ అవుతున్న సందర్భంగా నా విషయం తెలియపరుస్తున్నాను. మా ఇంటికి మా బావగారే పెద్ద దిక్కు. మా నాన్నగారు చనిపోయాక మా బావగారే మాకు పెద్ద దిక్కుగా ఉండేవారు. ఏ సందర్భంలో అయినా, ఏ విషయంలో అయినా, ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా మా బావగారు చెప్పుకునే వెళ్ళము. ఆయన ఇలా చేయండి, అలా చేయండి అని చెప్పి మా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ ఉండేవారు. మా కుటుంబంలో మొత్తం మా అందరిలోనూ మా బావగారే పెద్ద అయిన మాకు. మా బావ ప్రతి సమ్మర్ హాలిడేస్కి, సంక్రాంతి సెలవులకి, సంవత్సరానికి టూ టైమ్స్ మా బావగారి ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, అలాగే మా మేనత్తలు అందరూ కూడా భీమవరం మా తమ్ముడు, మా బ్రదర్ ఇంటికాడ కలిసేవాళ్ళము. మా బ్రదర్ అందరూ ఇన్వైట్ చేసేవాడు. మా బ్రదర్ ఇంటికాడ కలిసేవాళ్ళము. ఫ్యామిలీలతో, పిల్లలతో ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళము. అక్కడ నుంచి వేరే వేరే ప్లేసులకు వెళ్ళి ఆ నైట్ ఇంటికి వచ్చేవాళ్ళము. నైట్ ఏదో ఒక ఆట ఆడుకుంటూ ఫుల్ ఎంజాయ్మెంట్ చేస్తూ అలాగా 10 to 15 days వరకు ఉండిపోయేవాళ్ళము. అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే చాలా బాధగా ఉండేది. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు చాలా బాధగా ఉండేది. మళ్ళీ ఎవరి ఇంటికి వాళ్ళు వచ్చి ఎవరి జాబులు వాళ్ళు చేసుకుంటూ సేమ్ రొటేషను. మళ్ళీ ఆ పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ మళ్ళీ సంక్రాంతి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళము. అలాగే ప్రతి ఎవ్రీ ఇయర్ వెళ్తూ ఉండేవాళ్ళము. జీవితం అలా సాగుతూ ఉండేది. మా బావగారు ఏ గ్రేట్ పర్సన్. అయినా ఎవరిని కొద్ది బాధతో మాట్లాడినా, కన్నీళ్ళు పెట్టుకున్నా ఆయన కరిగిపోతారు. ఆయన చాలా మంచి స్వభావం కలవారు. ఆయన
మనస్తత్వం మంచిది అయింది. అలాగే నేను కొన్ని కారణాల వలన చిన్న రాంగ్ స్టెప్ చేశాను. నేను నా లైఫ్ని స్పాయిల్ చేసుకున్నాను. ఒకరిని నమ్మి నా లైఫ్ స్పాయిల్ అయ్యింది. ఆ టైంలో నేను డిప్రెషన్లోకి వెళ్ళాను. చనిపోదాం అనే పొజిషన్ దాకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. అదే టైంలో మా బ్రదరు మా బావగారికి ఫోన్ చేసి చెప్పారు. ఆయన వెంటనే తణుకు వచ్చి నన్ను ఆయన కూడా తీసుకుని వైజాగ్ వెళ్ళిపోయారు. నేను 6 months వరకు మా బావగారి కంట్రోల్లోనే అండర్లో ఉన్నాను. ఆయన నన్ను కంటికి రెప్పలా చూసుకునేవారు. నన్ను ఓ తండ్రి కొడుకుని ఎలా చూసుకుంటాడో ఆ రకంగా నన్ను చూసుకొని ఎంతసేపు నన్ను మాటల్లో పెడుతూ ఉండేవారు. డిప్రెషన్లోకి వెళ్ళగన్నాను. నన్ను కూడా తీసుకొని బయటికి వెళ్తూ ఉండేవారు డైలీ. ఆయన అదే టైంలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. అదే టైంలో నన్ను డైలీ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళటం రావటం వస్తూ ఉండేవాళ్ళము. దానివల్ల మెంటల్ కొద్దిగా డిప్రెషన్ నాకు తగ్గేది. డైలీ బండి వస్తుండగా నాకు బ్రెయిన్ వాష్ చేస్తూ ఉండేవారు. నువ్వు చాలా మంచోడివిరా, నువ్వు ఎవరికీ అన్యాయం చేయలేదు, నువ్వు కష్టపడి సంపాదించుకున్నావు, నువ్వు ఎవరిని అన్యాయం చేయలేదు, నువ్వు ఎవరిని మోసం చేయలేదు, నీకు ఆ దేవుడు చూస్తాడు, మంచోళ్ళు ఎప్పుడు దేవుడు మోసం చేయడు, నీకు టైం పడుతుంది అంతే, నువ్వు కంగారు పడకు ఏ విషయంలోనూ అని నన్ను బ్రెయిన్ వాష్ చేస్తూ ఉండేవారు. ఆయన మాట సెలవు వలన, ఆయన దీవెన వలన నిజంగా అలాగే అనుకోకుండా మా అబ్బాయి యూఎస్ఏ వెళ్ళాడు. అక్కడ ఎంఎస్సీ కంప్లీట్ చేశాడు, జాబ్ చేసుకుంటున్నాడు. నాకు కొద్దిగా లైఫ్ సెటిల్ అయ్యింది. మా బావగారి ఆశీర్వాదం, మా బావగారి దీవెనలో ఉండటం వలన ఈరోజు నేను ఇలా ఉండగలిగాను. అలాగే మా సిస్టర్ ది గ్రేట్, చాలా మంచిది, చాలా జనును. మా సిస్టర్ చెప్పుకోవటానికి మా తమ్ముడికి నాకున్న చిన్నది, అయినా మాకందరికీ పెద్దగా వ్యవహరించేది, నన్ను చాలా బాగా చూసుకునేది. 6 నెలలు ఇంటికి వస్తే నన్ను ఏదో మాటలో పెట్టేది. నా మైండ్ ఇదవ్వకుండా నన్ను మాటలో పెట్టి ఇది తింటావా అది తింటావా అని చెప్పి ఏదో రకంగా నేను ఫోర్స్ చేస్తూ ఉండేది. నన్ను అన్ని విషయాలను సిస్టర్ చాలా బాగా చూసుకుంది. థ్యాంక్ యూ అమ్మా సిస్టర్. ఆవిడ చాలా ఓర్పుగా సహనంగా నాకు చెప్తూ ఉండేది. పోతే పోయిందిరా, ఇక నుంచి జాగ్రత్త పడు, ఎవరిని నమ్మకో అని చెప్పి నన్ను ఇచ్చేస్తూ నాకు మైండ్ సెట్ మారుస్తూ ఉండేది. ఇలాగా నా చెల్లెలకి నా దీవెనలు ఎప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. మా బావగారు ఇంత త్వరగా రిటైర్మెంట్ అయిపోతున్నారని మేమే ఎక్స్పెక్ట్ చేయలేదు. హ్యాపీ రిటైర్మెంట్ బావ. మా బావగారు ఐఆర్ఎస్వి ప్రసాద్ వైజాగ్ స్టీల్ ప్లాంట్లో జాబ్ చేస్తూ ఈ మంత్ ఎండింగ్కి రిటైర్మెంట్ అవుతున్నారు. ఆయనకి రిటైర్మెంట్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఆయన చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన స్టీల్ ప్లాంట్లో జాబ్ సంపాదించాలని అతి కష్టపడి రిటర్న్ టెస్ట్ అయ్యి రాసి స్టీల్ ప్లాంట్లో జాబ్ సంపాదించారు. అంచెలుగా ఎదుగుతూ మంచి పొజిషన్కి చేరుకున్నారు. ఇప్పుడు ఈ మంత్ ఎండింగ్లో రిటైర్మెంట్ అవుతున్న శుభ సందర్భంలో ఆయనకి హ్యాపీ విషెస్ తెలియజేస్తున్నాం. అలాగే మా బావగారు మా ఇంట్లో చాలా పెద్ద దిక్కుగా ఉంటారు. మా బావగారు ఏ సమస్య వచ్చినా ఆయనే ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. ఆ బావగారు అంటే నాకు ఎప్పుడు ప్రేమ. ఆయన మంచి కోరుకున్న వాళ్ళలో నేను ఒకరిని. మీరు అంచెలుగా ఎదిగి పైకి వచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. మీ ఆరోగ్యం 100 సంవత్సరాల ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ బావమర్తె రమేష్. హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ అన్నయ్య. నేను పిన్ని గారు అమ్మాయిని అవుతాను. మా అన్నయ్య అంటే మాకు చాలా ఇష్టం. ఆయనకి బ్లడ్ రిలేషన్ అంటే చాలా అభిమానం ఎక్కువ. దగ్గర సంబంధం ఉంటే అందరం కలిసిమెలిసి ఉంటామండి. నాకు దగ్గర మ్యాచ్, సొంత దగ్గర సంబంధం చేసుకున్నాము. అందుకే ఎప్పుడు కలిసిమెలిసి ఉంటాము. ఎప్పుడు ఆనందంగా సుఖంగా ఉండాలని, ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. హాయ్ రా రవి, పదవి విరమణ శుభాకాంక్షలు. నీకు చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చావు, చాలా సంతోషం. ఇకనైనా రెస్ట్ తీసుకొని నువ్వు నీ మనవాళ్ళతోనూ మనవరాలతోనూ సంతోషంగా గడపాలని కోరుకుంటున్నాను. హాయ్ రవి, హ్యాపీ రిటైర్మెంట్. మా అన్నయ్య అంటే మా కుటుంబంలో మెగాస్టార్. ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ఆ సమస్యను పరిష్కరించే చాతుర్యం మా అన్నయ్యది.
మా కుటుంబాలు ఈ రోజుకి ఉమ్మడి కుటుంబాలుగా ఉంటున్నాయంటే దానికి కారణం మా అన్నయ్య అందరూ కలిసిమెలిసి ఉండాలనే మంచితనం. నేను ఆయన తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం. ఎన్ని జన్మలో ఉన్నా ఆయన తమ్ముడిగా పుట్టాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. 36 సంవత్సరాలు ఉద్యోగం చేస్తూ పై ఆఫీసర్తో మంచివాడిగా మన్నను పొందుతూ తన ఉద్యోగాన్ని సొంత పనిలా భావించి తన తోటి ఎంప్లాయీస్ని కుటుంబ సభ్యుడిగా గౌరవించి తన ఉద్యోగాన్ని అంకిత భావంతో చేసి 31/5/2024 తేదీన పదవి విరమణ చేస్తున్న మా అన్నయ్యకి ఇవే నా శుభాకాంక్షలు. బావగారంటే మా కుటుంబంలో చాలా గౌరవం. మాకు ఏ సమస్య వచ్చినా నేను ఉన్నానని భరోసా ఇచ్చే మా బావగారు పదవి విరమణ చేసే సందర్భంగా ఇదే మా శుభాకాంక్షలు. హలో మావయ్య, కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ రిటైర్మెంట్. ఏం చెప్పాలి నీ గురించి? ఫస్ట్ నీ జనరేషన్లో నువ్వే గవర్నమెంట్ జాబ్ చేసావు. ఫస్ట్ నెక్స్ట్ జనరేషన్స్కి ఒక ఇన్స్పిరేషన్ అయ్యావు. గ్రాండ్ కిడ్స్ వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ కంప్లీట్ చేసావు, ప్రమోషన్స్ కొట్టేసావు. ఎప్పుడు సెలవులు పెట్టి ఎక్కడికి రమ్మన్నా నాకు సెలవులు లేవంటావు, లేకపోతేనేమో మా బాస్ ఆల్రెడీ సెలవులు పెట్టాడు నేను ఇప్పుడు పెట్టలేనంటావు, లేదంటే జీతం కట్ అయిపోద్ది అంటావు, పొద్దున్నే లేచి ఏ షిఫ్ట్ ఉందంటావు, నైటు లేటుగా ఉండమంటే ఇట్లా చాలా చేసావు. ఇప్పుడు ఇంకా నీ కృషి నీ కష్టం అంతా అయిపోయింది. ఇప్పటి నుంచి నీ హెల్త్ సెట్ చేసుకొని మంచిగా మా అత్తని తీసుకొని వెకేషన్స్కి వెళ్ళు. మంచిగా ఈ రిటైర్మెంట్ డేస్ని గోల్డెన్ డేస్ లాగా మార్చుకొని మంచి హెల్త్తో నువ్వు అత్త హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ రిటైర్మెంట్ అండ్ బాయ్ బాయ్. హాయ్ రవి, అప్పుడే నీకు నాకు 60 సంవత్సరాలకు వచ్చేసాం. అసలు చిన్నప్పుడు అయితే ఎంత సరదాగా గడిచాయి రోజులు. ఇంకా భీమవరంలో మనం గడిపిన రోజులైతే అసలు మర్చిపోలేము కూడా. బహుశా ఎవరో గడిపుంటారు, మనందరం అంత సరదాగా గడిపాం. నీతో మాట్లాడినా సరే నాకు చాలా ఆనందంగా ఉంటుంది రవి, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. హ్యాపీ రిటైర్మెంట్ రాజీ రవి. మీ జీవితం సంతోషంగా గడపాలని కోరుకుంటున్నాను. హాయ్ అన్నయ్య, హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ అన్నయ్య. హాయ్ రా రవి, పదవి విరమణ శుభాకాంక్షలు. నీకు చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చావు, చాలా సంతోషం. ఇకనైనా రెస్ట్ తీసుకొని నువ్వు నీ మనవాళ్ళతోనూ మనవరాళ్ళతోనూ సంతోషంగా గడపాలని కోరుకుంటున్నాను. హాయ్ రవి, హ్యాపీ రిటైర్మెంట్. హాయ్ అన్నయ్య, ఎలా ఉన్నావు? ఇంత త్వరగా నీ రిటైర్మెంట్ ఫంక్షన్ వస్తుందని అసలు ఎవరు ఊహించలేదు. రోజులు చాలా ఫాస్ట్గా గడిచిపోయినాయి. కానీ నువ్వు భగవంతుడి దయ వల్ల సంపూర్ణ ఆరోగ్యంతో హ్యాపీగా ఉండి నీ లైఫ్ని లీడ్ చేసుకుంటూ వచ్చావు. నీ లైఫ్ తోటి పాటు మా అందరికీ తగిన సలహాలు ఇస్తూ నీ అడుగుజాడుల్లో మేమందరం హ్యాపీగానే ఉన్నాము. ఈ మధ్య నువ్వు మేజర్గా ఒక పెద్ద ఆపరేషన్ ఒకటి చేయించుకున్నావు. కానీ అందరూ చాలా టైం పడుతుందని అనుకున్నారు. భగవంతుడి దయ వల్ల నువ్వు చాలా ఫాస్ట్గా రికవర్ అయ్యి తిరిగి అంతే ఫాస్ట్గా నువ్వు ఆఫీస్లో మళ్ళీ రీజాయిన్ అవ్వగలిగావు. దట్ ఈస్ వెరీ హ్యాపీ టు సే ఫర్ దట్. నువ్వు మా కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక పెద్ద దిక్కుగా ఉండి అందరికి కావాల్సిన సూచనలు సలహాలు ఇస్తూ నువ్వు ఎల్లవేళ ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడు నీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ హ్యాపీ రిటైర్మెంట్ డే. నమస్తే రావుబాబు గారు, విష్ యూ వెరీ వెరీ హ్యాపీ అండ్ హెల్దీ రిటైర్మెంట్ అండి. మీలో నేను ఒక చాలా యూనిక్ విషయాన్ని గమనించాను. అదేంటంటే మీరు అందరికీ చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, వాళ్ళ చాయిస్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అది నాకు చాలా నచ్చిన విషయం మీలో. అలాగే మీ ఆతిథ్యం అండి, మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు మమ్మల్ని చూసుకునే విధానం అది మాకు చాలా చాలా నచ్చింది. అది నేను ఎప్పటికీ మర్చిపోను. నేను మీ నుంచి అదే నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఏ హ్యాపీ అండ్ హెల్దీ రిటైర్మెంట్ గారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు సుధాకర్, నేను రవి అన్నయ్య తమ్ముడిని. మేము కాకినాడలో ఉంటాము. అన్నయ్య అంటే మాకు చాలా ఇష్టం. అన్నయ్య అంటే ఒక డిసిప్లిన్ అనమాట. మాకు చిన్నప్పటి నుంచి అన్నయ్య చూడగానే భయం వేసేది బాగా. కానీ అలా అని భయపెట్టినా ఆయన మమ్మల్ని మంచి కోసమే మాకు చేసేవారు. ఏదైనా మాకు అన్నయ్య అంటే చాలా ఇష్టం. మా తరఫున
తనకి హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్. హాయ్ అన్నయ్య, ఇన్ని సంవత్సరాలు ఎలా గడిచిపోయిందో తెలియట్లేదు. అప్పుడే రిటైర్ అయిపోయావు అన్నయ్య. చిన్నప్పుడు మేము నిన్ను చూస్తూ ఉంటుకో చాలా భయం వేసేది. మమ్మల్ని చాలా డిసిప్లిన్లో, పిల్లలందరినీ చాలా డిసిప్లిన్లో ఉంచేవాడు. హాయ్ బావగారు. హాయ్ మావయ్య. హాయ్ మావయ్య. హ్యాపీ రిటైర్మెంట్ మావయ్య. హాయ్ అనియ, విష్ యూ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్. ఈ సందర్భంగా నీ నుంచి కొన్ని ఇన్స్పైరింగ్ అయిన క్వాలిటీస్ మేము చెప్పాలనుకుంటాం. సో నా లైఫ్లో స్టార్టింగ్ కెరియర్ నువ్వు ఇచ్చిన సపోర్ట్ కానీ గైడెన్స్ వల్లే నేను ఈ పొజిషన్కి వచ్చాను అనుకుంటున్నాను. సో నీలో ఉన్న క్వాలిటీస్, ముక్కుసూటితనం, ధైర్యం, ఇంకా ఏదైనా కావాలంటే సాధించాలన్న పట్టుదల, ఈ 3 క్వాలిటీస్ నాలో ఇంబైబ్ చేసుకొని ఇంకా సక్సెస్ఫుల్ అవ్వాలని నా కోరిక. సో ఇప్పుడు నువ్వు రిటైర్ అయిన తర్వాత కూడా ఇంకా హ్యాపీగా నీ లైఫ్ మీ మనవాళ్ళు మనవరాలతో హ్యాపీగా ఎంజాయ్ చేయాలని, చాలా హెల్తీగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా మేము Hi Pedda Daddy, I hope you are doing great, and first of all I heartily congratulate on your honorable success and happy retirement. This is the biggest goal in your life and I'm really proud of it. Please take care of your health and everything. హాయ్ పెద్దరెడ్డి, కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ రిటైర్మెంట్. సో ఇలానే మీ డెడికేషన్ అండ్ పంక్చువాలిటీ కంటిన్యూ అవ్వాలి అని చెప్పనుకుంటున్నా. అండ్ ద సేమ్ వే దిస్ ఈజ్ ద రైట్ టైం టు స్పెండ్ విత్ అ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ ఆల్సో ఇలానే మీ మెమరీస్ అన్నీ కంటిన్యూ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నా. హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్ అండ్ గ్రేట్ హెల్త్ ఫర్ ఎవర్. హ్యాపీ రిటైర్మెంట్ డే మావయ్య గారు. చిన్నప్పటి నుంచి మావయ్య గారి సజెషన్స్తో అందరూ చాలా బాగున్నారు. అండ్ చిన్నప్పటి నుంచి నేను చాలా రెస్పెక్ట్ చేస్తాను మావయ్య గారిని. చాలా హ్యాపీగా ఉంది మావయ్య గారు ఇలా రిటైర్ అవ్వడం. అండ్ ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాది పెద్ద కుటుంబం. మా కుటుంబంలోని మా బావగారు ఏ సమస్య వచ్చినా పెద్దరికం వహించి ఆయన స్పందనగా ఆయన యొక్క నిర్ణయానికి మేము కట్టుబాటుగా ఉంటాము. అలాగే పిల్లల కారించి పెద్దవాళ్ళ వరకు ఆయన గౌరవిస్తూ ఆయన అనుచితమైన ఆలోచనలకి మేము లోబడి ఉంటాం. ఆయన గమ్యంలోనూ ఒంటరి పోరాటముగా ఏ వెనకాల సపోర్ట్ లేకుండా ఆయన స్థానాన్ని ఆయన దక్కించుకొని పిల్లలకి మంచి చదువులు చదివించి మంచి పెళ్ళిళ్ళు చేసి ఆయన ప్రయోజకత్వాన్ని చూపించుకున్నారు. అలాగే మా అక్క కూడా ఆయనకి వెనకుంటూ ఆయన యొక్క అడుగుజాడలో నడుస్తూ శ్రేయోభిలాష్ లాగా ఒక అభిమానిలాగా, ఒక భార్యలాగా ఆవిడ యొక్క కర్తవ్యం ఆవిడ నిర్వర్తిస్తూ ముందుండి నడిపిస్తూ జరిపింది. అలాగే ఆయన స్థితిని బట్టి ఆయన ఈ రోజున రిటైర్మెంట్ అయ్యారంటే మాకు ఆశ్చర్యకరంగా ఉంది. ఇప్పటికీ కూడా ఆయనలో కృషి, పట్టుదల ఇప్పటికీ ఆయన అలాగే కనబడుతూ ఉంటారు. ఆయన ఆదర్శంగా మేము కూడా ఎప్పుడూ ఇలాగే ఉండాలనే ఆలోచనతో మేము గడపాలనే మేము ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం. కానీ ఈయన ఈ రోజున రిటైర్ అయ్యారనే సంగతి తెలియగానే మాకు ఏదో కాలం అంత స్పీడ్గా గడిచిపోయిందా అనే ఆలోచన అనిపించింది. కానీ ఏదైనా కాలం నిర్ణయాన్ని బట్టి రిటైర్మెంట్ అయినందుకు ఆయనకి హ్యాపీ రిటైర్మెంట్. థ్యాంక్ యూ. హ్యాపీ రిటైర్మెంట్ అంకుల్. హాయ్ అంకుల్, ఇప్పటి వరకు మీరు చాలా కష్టపడి ఉంటారు. సో రిలాక్స్ అవ్వండి, మీకు ఇష్టం వచ్చినవన్నీ చేయండి. హ్యాపీ రిటైర్మెంట్ వన్స్ అగైన్. బాయ్ అంకుల్. హ్యాపీ రిటైర్మెంట్ అంకుల్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఇప్పుడు 60s ఇస్ ద న్యూ 40s. సో ఫుల్గా ఎంజాయ్ చేయండి అంకుల్. హ్యాపీ రిటైర్మెంట్ వన్స్ అగైన్. I admire and respect how hard you have worked over your long career. Nothing but the best. That's what you always gave. Congratulations on your amazing professional journey. Happy retirement, uncle.